నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి. తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వర్గానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి ముందు ఉంచేందుకు 2.5 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. సుమారు 200 సార్లు ఫోన్ చేసినా కూడా తనకు స్పందన రాలేదని తెలిపారు. మాదిగ జాతి సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు మోత్కుపల్లి. ఇక మాదిగల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా తమ వర్గాన్ని పూర్తిగా పక్కన పెడుతున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన మాదిగల సన్మాన సభకు కూడా తనను ఆహ్వానించలేదని తెలిపారు. మాదిగ సమాజానికి చెందిన నాయకుడిగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజా జీవితంలో పనిచేసిన తనను ఆ కార్యక్రమానికి పిలవకపోవడం అవమానకరమని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం వందలాది కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుందని చెప్పుకున్నప్పటికీ మాదిగ వర్గానికి మాత్రం ఒక్కటే కార్పొరేషన్ ఇచ్చిందని మోత్కుపల్లి విమర్శించారు. ఇది ప్రభుత్వానికి మాదిగలపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే ప్రభుత్వం అమల్లో మాత్రం తమ వర్గానికి న్యాయం చేయడం లేదని పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వంలో కీలక పదవులు, కార్పొరేషన్లు, ఇతర అవకాశాల విషయంలో కూడా మాదిగలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని మోత్కుపల్లి ఆరోపించారు. అన్ని రంగాలలో తమ వర్గాన్ని పక్కన పెట్టే విధంగా వ్యవహరించారని విమర్శించారు. మాదిగల సమస్యలు పరిష్కరించాలంటే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, తమ వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి మాదిగ వర్గ నాయకులతో చర్చించి చర్చలు జరపాలని, వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించాలంటే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని మోత్కుపల్లి నరసింహులు పేర్కొన్నారు.